హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కొంచెం కొత్తగా అయితే క్యాబేజీతో ఫ్రై అయితే చేస్తున్నాను. మాకు తెలిసిలే క్యాబేజీ ఫ్రై అనుకుంటున్నారా? కాదండి. ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు అయితే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి క్యాబేజీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ విధంగానే చేసుకొని అయితే క్యాబేజీ ఫ్రై తింటారు. ముందుగా అయితే క్యాబేజీని అంతా కూడా అయితే సన్నగా కట్ చేసుకొని శుభ్రం చేసేసుకున్న తర్వాత వాటర్లో ముందుగా పోపు అయితే పెట్టేసుకున్నాం. పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఉల్లిపాయ ముక్కలతో ఒక పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసుకుని అయితే వేసానండి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగనంత అవసరం అయితే లేదు. 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఎందుకంటే క్యాబేజీ ఉడికించి వేయట్లేదండి, ఉడికించకుండానే పచ్చిగానే వేసాను. ఆ క్యాబేజీతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే చక్కగా వేగిపోతాయి. స్మెల్ కూడా అయితే అస్సలకైతే ఉండదండి. ఈ విధంగా చేయండి. క్యాబేజీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాబేజీ అంతా కూడా అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని లో టు మీడియంలో పెట్టేసుకొని ఇదంతా కూడా అయితే చక్కగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇదంతా కూడా మాడిపోతుంది. నేను ఎందుకంటే ఇదంతా కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఉప్పు వేసి మెత్తగా దంచేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్టు, పసుపు అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి కారము, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్యాబేజీ సగం వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి కారం అయితే వేసాను. మరొక సగము ఈ పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత ఆ పచ్చిమిర్చి కారము, ఈ క్యాబేజీ 2 సరి సమానం కలిసి ఒకేసారి అయితే వేగిపోతాయండి. అందుకే పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందని అయితే అన్నాను. సగం వేగిన తర్వాతనే నేను పచ్చిమిర్చి కారం అయితే వేసానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కారం అదంతా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా ఫ్రై లో టు మీడియంలో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యాబేజ్ అంతా కూడా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఎప్పుడు ఒకే కర్రీ, ఒకే ఫ్రై కాకుండా ఈ విధంగా కొంచెం కొత్తగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ సాల్ట్ ఇది ఏం సరిపోకపోతే సాల్టు, పావు స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర ప్లేస్లో నేను కసూరి మేతి అయితే వేసుకున్నాను, ఒక పావు స్పూను. చాలా బాగుందండి. ఇదంతా కూడా అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం రైస్ పెట్టుకొని తినైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే అప్పటికప్పుడు రైస్ అయితే వండేసుకొని ఉదయం అయితే దోశల్లోకి టమోటా, పచ్చిమిర్చి పచ్చడి అయితే చేశాను. ఆ పచ్చడి, ఈ క్యాబేజీ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే